నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు మార్కెట్ పల్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు, దేశీయంగా పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడంతో సూచీలు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ 2 దాదాపు 1% మేర ఎగబాకి ఇన్వెస్టర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక సెన్సెక్స్ 786 పాయింట్లు లాభపడింది, 77,777 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అటు నిఫ్టీ చూస్తే 232 పాయింట్లు పెరిగి 24,254 వద్ద కొనసాగుతుంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. సో ఏ విధంగా ఉన్నాయి కొనుగోళ్ల జోరు, అదేవిధంగా ఈరోజు స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ట్రేడ్ అయ్యాయి, ఈ అంశాల గురించి మాట్లాడదాం. ప్రభు గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మనకు వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తంగా ఒక 3 డేస్ నుంచి చూస్తున్నాం, మార్కెట్ల జోరైతే కొనసాగుతుంది. చాలా మంది ఇన్వెస్టర్ల మొహాల్లో కూడా నవ్వులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఈ ట్రెండ్ ఎప్పటి వరకు కొనసాగుతోంది? ఈ బాటే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ట్రంకేటెడ్ వీక్, రేపు హాలిడే మొహరం. అవును, ఎక్స్పైరీ రేపు ఉండాల్సింది ఇవాళే ఉంది. సో జనరల్ గా తగ్గుద్ది. ఇవాళ ఎంత పెరిగిందో అంత తగ్గింది. దాదాపు 80 పాయింట్స్ దాకా తగ్గి మళ్ళీ రైట్ 20 లెవెల్, కరెక్ట్ లెవెల్లోనే క్లోజ్ అయింది, 24,050 అబోవ్. సో అంటే కన్సాలేషన్ తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది. ఎందుకంటే 3 లెవెల్స్ ఉన్నాయి. క్రూడ్ తగ్గిందా, బాగా కిందకు వచ్చేసింది. సో మెయిన్ ఇప్పుడు కన్సర్న్ ఏంటంటే కొంచెం స్టెప్ ఫార్వర్డ్ కావడానికి ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి అంటే వర్షం మెయిన్ ఇబ్బంది పెడుతుంది అనుకోవచ్చు. వర్షాలు ఇంకా రాలా. సో రైనీ సీజన్ రాలేదు. సో అది కొంచెం, ఎందుకంటే అవన్నీ కూడా పనులన్నీ మొదలు పెడతారు కాబట్టి అవి కొంచెం లేట్ అవుతున్నాయి అన్న ఇది కొంచెం ఉంది. సో దాని అనుగుణంగా కొంచెం బ్యాక్ అండ్ స్టెప్ అనుకోవచ్చు. అంటే కన్సల్టేషన్ మూడ్ లోనే ఉంది. అంటే ముందు మంచి స్పీడ్ వచ్చేటప్పుడు ఏమంటే కొంచెం కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఆ లెవెల్లో ఉంది అనుకోవచ్చు. సో డెఫినెట్ గా 26,373 అది క్రాస్ అవుతుందా అంటే కమింగ్ డేస్ లోనే, తొందరలోనే ఈ డిసెంబర్ లోపలే క్రాస్ అవ్వచ్చు చిన్నగా. సో ట్రెండింగే ఉంది మార్కెట్, ఎందుకంటే ఎక్కువ ఇది అవ్వట్లేదు. సో ఎక్కువ వారం అంటే ఏ వారానికి ఆ వారానికి క్లోజింగ్ అన్నట్టు పొజిషన్ ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకుంటున్నారు, ఆ రకంగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీకు 24,150, 102 అంటే 24,102 కనుక క్రాస్ అయితే మళ్ళీ బులిష్ లోకి వచ్చినట్టు. ఇవాళ వెళ్ళి క్రాస్ అయ్యి స్టే కాల, మళ్ళీ కిందకి వచ్చేసింది, రిట్రెస్ అయిపోయింది. సో మళ్ళీ ప్రయత్నం అంటే ఇంకొకసారి ప్రయత్నం అంటే ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయింది, థర్డ్ టైం కనుక అయితే బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏదన్నా అట్లీస్ట్ సపోర్ట్ చేసినప్పుడు ఏదన్నా అప్పటికి నెక్స్ట్ వీక్ లో వర్షాలు బాగుపడి అట్లా పాజిటివ్ న్యూస్ వచ్చి సో క్రూడ్ ఇంకా 70 బిలో తగ్గి, అంటే ప్రీ వార్ లెవెల్ కాకుండా 72 ఉంది, ఆ 70 కంటే తగ్గి అది పాజిటివే కదా. సో ఇవన్నీ వస్తే డెఫినెట్ గా అప్పుడు ఇది వస్తుంది. సో ఏంటి ఈ రోజు ఆటో అండ్ రియాలిటీకి సంబంధించి జోరు కొనసాగినట్టుగా తెలుస్తుంది. సో ఎందుకంటారు, కారణం ఏంటి, ఎలా చూడొచ్చు? ఈ జోరు మరలా నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుందా? అంటే రియాలిటీ 2 డేస్ నుంచి పెరుగుతుంది కదా. ఫస్ట్ ఫార్మా రియాలిటీ కాంబినేషన్, అంటే ఒక్కొక్క సెక్టర్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఏదైతే మూవ్మెంట్ కొంచెం డౌన్ లో ఉందో దాన్ని కొంచెం లేపుతారు. సో అట్లానే కాంబినేషన్స్ తో రియాలిటీ సెక్టర్ ని 2-3 రోజుల నుంచి లేపుతారు. మొన్న ఫార్మా, ఇవాళ ఆటో. సో ఎప్పుడంటే బీట్ అండ్ డౌన్ ఏదైనా తగ్గినప్పుడు, ముందు ఏదైనా తగ్గినప్పుడు, వాటిలో స్టాక్స్ బాగా తగ్గినప్పుడు, అట్లాంటి వాటిని కొన్ని కొంచెం ఇదో బయింగ్ అవ్వాలంటే అట్లాంటి వాటిలో కొంచెం ఆ ఇండెక్స్ లో పెరుగుతాయి. సో మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సెలెక్టెడ్ వాటిలో ఇండెక్స్ లో ఏదైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో, సో లాస్ట్ వీక్ కానీ అంత ముందు పడిన ఇవి ఉంటాయో ఇండెక్స్ కానీ, ఇండెక్స్ లో స్టాక్స్, ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని పైకి ఎత్తున్నారు. సో దాని అనుగుణంగా మార్కెట్ పెద్ద కిందకి రావట్లేదు. దిస్ ద మెయిన్ కాజ్. అసలు మామూలుగా అయితే ఈ ఫ్లోలో ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసిన ఇట్లాంటి వాటి కిందకి రావాలి. మళ్ళీ 23,800 లెవెల్ కట్ అయిపోతే మళ్ళీ బేర్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. కానీ మీకు రీసెంట్ మొన్న కూడా 23,800, 830 అనుకుంటా, 830కి వచ్చి మళ్ళీ తీసుకుని చూడండి. సో సేమ్ అంటే మార్కెట్ ఎక్కువ పండవట్లేదు. ఎక్కువ ఐటీ కానీ, ఫార్మా కానీ, ఫార్మాస్ ఈ మధ్య పడలేదు అనుకోండి, ఫార్మా రన్నింగ్ జోష్ లోనే ఉంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొన్ని సెక్టర్లు బాగా పెరిగి, ఇప్పుడు ఐటీ సెక్టర్ కనుక నెక్స్ట్ 2-3 years లేదా 3-5 years టార్గెట్ పెట్టుకుంటే 50-60%, 55% దాకా పెరిగే ఛాన్స్ ఉంది. అట్లా మీకు ఎఫ్ఎంసీజీ కూడా 45%. అట్లా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఉన్నవి ఫార్మా నెక్స్ట్ సిక్లికల్ కాబట్టి, సెక్టర్ సిక్లికల్ కాబట్టి సో డెఫినెట్ గా ఇది అవుతాయి. ఇవాళ ఆయిల్స్ కొంచెం
పడ్డాయి. ఎందుకు? మనకి క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది కాబట్టి పెరిగినప్పుడేమో వాళ్ళు బాగా ఇది చేసుకున్నారు, తగ్గుతున్నప్పుడు వాళ్ళ అవన్నీ తగ్గుతున్నాయి. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఉన్నప్పుడు కొన్ని సెక్టర్స్ అప్ అవుతాయి, కొన్ని డౌన్ అవుతాయి. సో అట్లానే ఈ సిచ్యువేషన్ ప్రకారం క్రూడ్ బాగా తగ్గుతుంటే ఆయిల్ ఇది అవుతుంటాయి. సో మళ్ళీ క్రూడ్ తగ్గుతున్నప్పుడు ఆటో ఇండెక్స్లు, పెయింట్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. పెయింట్ సెక్టర్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ మనకి సిక్లికల్ కాబట్టి సెక్టర్ రొటేషన్ అవుతున్నాయి. ఈరోజు చూస్తే మైక్రాన్ ఏదైతే చిప్ తయారీ సంస్థ ఉందో దాని త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఫలితాలు వచ్చాయి. సో ఒక్కసారిగా జోరు కూడా కొనసాగింది. ఏంటి అది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం మామూలుగా ఇండియా సైడ్ తీసుకుంటే జనరల్ గా చిప్ మ్యానుఫాక్చరింగ్ వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాం. మధ్యలో చిప్స్ కార్లు కూడా అమ్మటానికి లేకుండా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేసుకుని పిఎల్ఐ స్కీమ్ కింద సపోర్ట్ చేస్తూ చిప్ మ్యానుఫాక్చరింగ్ సపోర్ట్ చేస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో 2027 ఎండింగ్ నుంచి కానీ 2028 మిడ్ ఆఫ్ 28 నుంచి అక్కడి నుంచి మనకి నానో చిప్సే కాదు, మనం కూడా ఇండియా కూడా మంచి చిప్స్ చేయగలదు, వాళ్ళ అవసరమే కాదు బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయగలవు అన్న ఇది 2028 నుంచి మనం చేస్తాం. సో ఇంపోర్ట్ మానేసి ఎక్స్పోర్ట్ చేసిన స్టేజ్కి వస్తుంది. సో చిప్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ గేమ్ చేంజర్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ కూడా దే విల్ బికమ్ గేమ్ చేంజర్ కంపెనీస్. ఇది కేస్ టెక్నాలజీ, ఇట్లాంటి మోస్ట్ చిప్, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, అట్లాంటివన్నీ కూడా మీకు 1.5 year తర్వాత నుంచి మూవ్మెంట్స్ వస్తాయి. సో వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి చిప్స్ నానోవే కాకుండా మేజర్ చిప్స్ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా పెరిగేది. ఇప్పుడు మీరు మైక్రాన్ అన్నారు, అంతకుముందు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 700% పెరిగింది 1 year లోనే అక్కడ యుఎస్ది. సో అది కొంచెం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్ గా ఇంకా కొంచెం ట్రెండ్ ఉంది దాంట్లో. సో చిప్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ నిజంగా గేమ్ చేంజర్ కంపెనీస్ అనుకోవచ్చండి. ఇంకా రకరకాల అంశాలు మనం చూస్తున్నాం. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి కూడా రోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ముడి చమురు ధరలు ఓవైపు పతనం అవుతూ ఉన్నాయి. సో ఏంటి ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు సార్? గోల్డ్ చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో తగ్గిందిగా. మనం అనుకున్న రేంజ్ దాదాపు 141 to 150 రేంజ్ లో అంటే దాదాపు లోవర్ లెవెల్ 141 అంటే వచ్చేసింది 140. సో ఇప్పుడు ఏదైనా 140 కట్ అయితే దానికంటే కిందకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉందండి? 135 to 136 ఆ రేంజ్ వరకు రావచ్చు. అంటే ఛాన్సెస్ ఉంది 140 కనుక కట్ అయితే. ఎందుకంటే ఇంటర్నేషనల్ గోల్డ్ చూసినా 4000 కట్ అయింది. 4000 కట్ అయింది అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా 200 to 300 ఇంకా డౌన్ సైడే ఉంది. సో నెక్స్ట్ July 29th ఫెడ్ మీటింగ్ ఉంది, అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారని ఆ భయం ఉంది. సో మన దగ్గర ఇంపోర్ట్ ట్యాక్స్ ఇప్పుడు పెంచినప్పుడేమో 6% నుంచి 15% చేసాం, 9% పెంచాం. ఇప్పుడు మంచి లెవెల్, ఒరిజినల్ లెవెల్స్, అంత పెంచేటప్పటికి లెవెల్స్ కి వచ్చేసినాయి. సో ఇప్పుడు మరి ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తారా? ఇప్పుడు మీరు ఆయన చెప్పినట్టు గోల్డ్ కొనకుండా డాలర్స్ చేయకుండా కొంచెం కంట్రోల్ చేసుకున్నారు అందరూ. మరి ఇప్పుడు తగ్గింది కదా, ఇప్పుడు తగ్గిస్తారా లేదా? ఇప్పుడు అది తగ్గిస్తే కొంచెం మళ్ళీ కొంచెం యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిందంటే డెఫినెట్ గా అందరూ కొంచెం అట్రాక్ట్ అవుతారు. ప్లస్ అది ఇంకో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా బులిష్ లోనే ఉంది, కన్వర్షన్ లో ఉంది, అదేం మారట్లేదు. వాళ్ళు టైం చూసి డౌన్ లో చిన్నగా అక్రూడ్ చేసుకుంటారు. దట్స్ ద మెయిన్ థింగ్. ప్రభు గారు, మీతో మాట్లాడుతుంటేనే ఓ బ్రేకింగ్ అందుతోంది మనకు. ఇండియాలో అమెజాన్ భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది అంటూ కూడా తాజా బ్రేకింగ్ మనకి. ఈ నేపథ్యంలోనే అసలు బుల్స్ హవా ఫుల్గా కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కొన్ని సంస్కరణలు చేస్తే ఆటోమేటిక్గా విదేశీ పెట్టుబడులు ఇక్కడకు వస్తాయి. సో వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వటం కానీ ఇవి ఖచ్చితంగా చేయాలి, వాటిపై దృష్టి సారిస్తే మాత్రం మార్కెట్లు పుంజుకుంటాయని చెప్తూ ఉన్నారు. గత వారం నుంచి చూస్తే కూడా ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. వన్ బై వన్ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అమెజాన్ కూడా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. సో నాట్ ఓన్లీ అమెజాన్, మొత్తం ఉన్న వాటిల్లో కూడా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గింది. ఆ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది కాబట్టి అది రివర్స్ మళ్ళీ మనకి రావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉన్నాయో, ఎక్కడ ఇది ఉన్నాయో దానికి డైవర్ట్ చేసుకుంటుంటారు. సో అట్లా మనకి వాళ్ళకి ట్యాక్స్ హోప్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాలి, లేకపోతే మళ్ళీ రారు వాళ్ళు. ఎందుకంటే అన్ని దేశాలు 195 దేశాల్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఏ సెంట్రల్ బ్యాంక్స్ తక్కువ ఇస్తున్నాయి, ఆ ఇంట్రెస్ట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి, దాని ప్రకారంగా ఇది చేసుకుంటారు కాబట్టి వాళ్ళు షఫుల్ చేస్తూ ఉంటారు.
సో అందుకనే మనకి ఈవినింగ్ 6 గంటలకి కొన్ని యుఎస్ మార్కెట్స్ కొన్ని ఇది అవుతాయి. సో అతను అనుగుణంగానే మన ఐడియాలజీ కూడా మన వాళ్ళు కూడా ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా చేయాలనే ఉద్దేశం అందుకే వచ్చింది. సో డెఫినెట్ గా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరగాలి. అంటే ఓన్లీ గూగులే కాకుండా మిగతా వాటికి కూడా రావాలి. మిగతా వాటిలో ఉన్నాయి కూడా కొంచెం తగ్గింది, లెవెల్స్ తగ్గినాయి. ఆ లెవెల్స్ అన్ని ఎందుకు తగ్గినాయి అంటే బికాస్ ఆఫ్ దిస్. సో అది కనుక వాళ్ళకి ట్యాక్స్ సోర్స్ మనకి 2019 లో ఎట్లా ఇచ్చాము కార్పొరేట్ డిడక్షన్ ట్యాక్స్, అట్లానే ఇక్కడ అట్లాంటిది వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు. సో అందుకనే వాళ్ళని పిలిచి మాట్లాడితే డెఫినెట్ గా 1.5 year 2 years పైన 2.5 years నుంచి అమ్ముతూనే ఉన్నారు, కన్సిక్యూటివ్ గా అమ్ముతూనే ఉన్నారు. సో ఇప్పటికైనా చేసుకుంటే వాళ్ళ లెవెల్స్ అంటే ఇప్పటికీ ఉన్నాయండి మన దగ్గర. వాళ్ళకి ఇంకా పొజిషన్స్ అనేది ఇంకా భారీగానే ఉన్నాయి, తగ్గలేదు. కానీ అమౌంట్ వెళ్ళిపోతుంటే మన మార్కెట్ వీక్ అయిపోతుంటది. ఎఫ్డిఐ వెళ్ళిపోతుంటే మన కంపెనీస్ కొంచెం స్ట్రాంగ్ ఉండవు కదా. సో డబ్బులు వెంబడి వెళ్ళిపోతుంటాయి. సో వస్తుంటే బాగుంటుంది కానీ సో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అనేది రావాలి. ఎఫ్ఐఎస్ కి ఎఫ్పిఐస్ కి మంచి జోష్ ఇవ్వాలంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి రావాలి. రివర్స్ రీట్రేస్మెంట్ అంటే వెనక్కి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇవి చేసినప్పుడే వస్తుంది. వాళ్ళు డెఫినెట్ గా ఎందుకు వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు కానీ అమౌంట్ కొంత ఐపీఓస్ లా కానీ కొన్ని వీటిలో పెట్టుకుంటున్నారు. ఐపీఓస్ ఇన్స్టెంట్ గా వేసి బయటకి అమౌంట్ పెద్ద అమౌంట్ వెళ్ళట్లేదు. సో అది ఎందుకంటే మిగతా కంట్రీస్ లో చూస్తున్నారు కదా. ఇప్పుడు చైనాకి వెళ్తారా చాలా కష్టమే, యుఎస్కి వెళ్తారా తెలిసిందే. సో వాలటాలిటీ ఎక్కువ ఉంది, భయంకరంగా ఉంది. సో స్టేబుల్ గా ఉంది, కొంచెం పర్ఫెక్ట్ గా ఉంది, యుద్ధాలు లేకుండా మంచిగా ఉంది. ఎక్కడ ఉందో మ్యాక్రోస్ అన్ని కరెక్ట్ గా ఉంది. ఎక్కడ ఉంది ఇండియానే, ఓన్లీ ఇండియా, నో అదర్ కంట్రీ. సో డెఫినెట్ గా బుల్ కి జోష్ రావాలి అంటే ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. కాబట్టి ఇలాంటి ట్రిగర్ పాయింట్ తీసుకొని గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఇస్తే ఎల్టీసీ గానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఎస్టీడీ కానీ ఇవి కనుక తగ్గించడం కానీ అసలు తీసేస్తే, అసలు లేవు కదా అంతకుముందు, అది తీసేస్తే డెఫినెట్ గా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అది ఏం చేస్తారు అనేది ముఖ్యం. సో వీఆర్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ అనేది ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. మేడం 80% లో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తారని చూడాలి. వెయిటింగ్ ఫర్ దట్ రిటర్న్ గిఫ్ట్ అంటారా? సార్ ఈ రోజు చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ 0.56, అటు నిఫ్టీ స్మాల్ క్యాప్ చూస్తే 0.36 వరకు కూడా లాభాలు. సో ఏంటి ఇది కొనసాగే అవకాశం ఉందా? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ గురించి పెద్ద ఎత్తున ఎప్పుడు చర్చ సాగుతూ ఉంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా లాభాలని? ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ మధ్య బాగా పెరిగినాయి కదా, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంటాయి. సో అన్ని కూడా బ్రేక్అవుట్ అవుతున్నాయి. 52 వీక్ హై దాటి ఇంకా మూవ్ అవుతున్నాయి, స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో మధ్యలో అనేది ఇట్లాంటి న్యూస్ ఉన్నప్పుడు కొంచెం పెరిగినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ రిట్రేస్మెంట్ సర్వసాధారణం. సో లాంగ్ టర్మ్ బుల్ ట్రెండ్ అనేది నో డౌట్ ఎట్ ఆల్. బుల్ ట్రెండ్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. సో అలా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఏదైనా ట్రిగర్ పాయింట్స్ వస్తుంటాయి కాబట్టి న్యూస్ డ్రివెన్ మార్కెట్, నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది, పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ యాక్ట్ అవుతుంది. సో అది మనకు భయపడాల్సిన పని లేదు. ఇన్వెస్టర్ వ్యూ ఎప్పుడు బ్రాడర్ వ్యూ ఉండాలి. సో లాంగ్ టర్మ్ ఉందనుకోండి, మధ్యలో రీజిక్స్ అనేవి చాలా ఉంటాయి. సో భయపడాల్సిన పని లేదు. అనుకున్న టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తే 63,500 వరకు మనం పెట్టుకున్న టార్గెట్ 63,500 వచ్చి తీరాలి అది. సో ఎప్పుడు వస్తుందనే టైం అయితే అడగదు. సో ఇట్ విల్ కమ్. ఎందుకంటే మిగతా పారామీటర్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఆ పారామీటర్స్ రెయిన్ ఫాల్ ప్లస్ క్రూడ్ ఇంకా తగ్గుతుంది అనుకోండి, ఇంకా తగ్గింది అనుకోండి, 60 లెవెల్కి వచ్చిందంటే బ్రహ్మాండం ఇండియాకి. అందుకంటే ఏం కావాలి? సో వర్షాలు కూడా బాగా నెక్స్ట్ వీక్ నుంచి కానీ ఇంకా వర్షాలు బాగుపడ్డాయి. సో రెయినీ సీజన్ వచ్చిందంటే ఇంకా అన్ని పనులన్నీ స్టార్ట్ అవుతాయి. సో రొటేషన్ అవుతుంది. సో ఇట్లాంటివి అన్ని ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం కూడా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్తానికి మార్కెట్ అంటే 25,102 అంతవరకు వెళ్ళాలంటే ఇవన్నీ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా వస్తాయి. ఈ లోపల గవర్నమెంట్ నుంచి ఇట్లాంటి న్యూస్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. రైట్ ప్రభు గారు, ఒకవైపు చూస్తే అటు శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ మహేంద్ర ఇండిగో ఈ షేర్లు ఈరోజు బాగా లాభాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి కారణం ఏమంటారు? అండ్ శ్రీరామ్ అండ్ మహేంద్ర చూస్తే సో ఈ వీక్ అంతా కూడా మంచి లాభాలే వచ్చాయి. సో ఆ స్టాక్స్ కి సంబంధించి ఎలా చూడొచ్చు? అంటే ఇంతకు ముందు పడ్డాయి కదా, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. సో మళ్ళీ లెవెల్స్ కరెక్ట్ లెవెల్స్ బయింగ్ లెవెల్స్ వచ్చినప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఇప్పుడు డిఐఎస్ వాళ్ళు కానీ క్యూఐపి కానీ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ సార్ట్ టు బై. ఏమేమి కొనాలి, ఏమేమి తగ్గినాయి చూసుకొని రీసెంట్ గా తగ్గిన చూసుకుని కొంటారు. సో ఆ రీసెంట్ ఫాల్ నప్పుడు ఇదివరకు లాగా ఏదైనా స్క్రిప్ట్ పడుతుంది అనుకోండి, కంటిన్యూగా పడిపోట్లా అమ్మట్లేదు. సో
బయింగ్ అనేది వాల్యూ బయింగ్ అనేది లోవర్ లెవెల్స్ లో అవుతోంది. అంటే లోవర్ లెవెల్స్ అంటే ఎప్పటికో లాస్ట్ లోవర్ లెవెల్ కాదు, రీసెంట్ లోవర్ లెవెల్ చూసుకుంటున్నారు. ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మళ్ళీ వాల్యూ బయింగ్ అవుతుంది. సో అందుకనే స్క్రిప్ట్స్ కూడా రేంజ్ బౌండ్ కూడా చిన్న ఎక్కువ ఇది లేకుండా చిన్న అంటే 30-40% అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, మళ్ళీ రీటెస్ట్మెంట్. ఎందుకంటే వోల్టాలిటీ ఇండెక్స్ తెలుసు కాబట్టి, ఎక్కువ అన్సర్టనిటీ ఉన్నప్పుడు వోల్టాలిటీ ఇండెక్స్ కూడా హ్యూజ్ ఉంటుంది. అన్సర్టనిటీ లేనప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు ఇండెక్స్ తగ్గుద్ది. మీకు అది పెరుగుతుంది అనుకుంటే కొంచెం డౌట్ వస్తుంది. ఇట్లాంటి స్క్రిప్ట్స్ అన్ని కూడా బాగా మంచి వోల్టాలిటీ డౌన్ లో ఉన్నప్పుడు, ఏదైనా మంచి స్క్రిప్ట్స్ తగ్గినప్పుడు అవన్నీ వాల్యూ బయింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ 13.5, 14%, 15% దాకా వెళ్తుందో మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా సెక్టార్సే కాదు, స్టాక్స్ కూడా సిక్లికల్ లాగా, అంటే ఏదైతే పడుతున్నాయో ఆ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ లోనే 3 days 4 days లో, అంటే 2 days అప్ 2 days డౌన్, 2 days అప్ 2 days డౌన్, లేదా 1 day అప్ 1 day డౌన్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ బయింగ్ అనేది లోవర్ లెవెల్స్. అంటే నిన్నటి లోవర్ లెవెల్ కానీ అంత ముందు రోజు లోవర్ లెవెల్ కానీ వచ్చినప్పుడు అవి టచ్ అయినప్పుడు బై చేస్తుంది. ఇప్పుడు నిఫ్టీ కూడా ఇవాళ లోవర్ లెవెల్ కంటే కొంచెం అంతకి రాలేదు. సో ఇంకా స్ట్రాంగ్ గానే ఉంటుంది కదా. నిన్నటి లో కట్ అయిందంటే మనకి వీక్ ఉన్నట్లు లెక్క. సో నిన్నటి హై కట్ అయింది కానీ లో కట్ అవ్వలేదు. సో ఇంకా స్ట్రెంగ్త్ ఉంది దాంట్లో. సో బయింగ్ అవుతుంది, ఇక మనకి స్ట్రాంగ్ గానే ఉండొచ్చు అనేది ఒక అనుకోవచ్చు అండి. అంటే మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చూస్తే విదేశీ పెట్టుబడులు తరలిపోయిన పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కటిగా మరలా వస్తున్నాయా? ఎఫ్ఐఐకి సంబంధించి అసలు ఏం చెప్తారు? అంటే ఇక్కడ వాళ్ళకి చూడండి, బ్యాంకులు ఆర్బీఐ చేసిన ఆపరేషన్స్ లో ఎఫ్సిఎన్ఆర్ కి బాండ్ లో ఇచ్చిన దానికోసం వాళ్ళు అమౌంట్ పెట్టినప్పుడు అక్కడ అమౌంట్ వస్తుంది. $50 billion ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఈ 10 రోజుల్లోనే దాదాపుగా $3.54 billion వచ్చినాయి. సో నెక్స్ట్ ఇంకా మీకు $55+ billion, $45, మొత్తం $50 billion ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్బీఐ. సో ఇంకా మీకు అందుకనే అంత స్ట్రాంగ్ గా 63,500 ఎందుకు వస్తుంది అనుకుంటే, ఈ $50 billion మనకి కంప్లీట్ అయింది అనుకోండి, టార్గెట్ రీచ్ అయ్యామనుకోండి, డెఫినెట్ గా బ్యాంకులు బ్రహ్మాండంగా ఉంటాయి. సో అట్లానే ఇక్కడ ఈక్విటీలో కూడా ఇక్కడ కూడా వాళ్ళకి ఏదైనా సోప్ ఇస్తే డెఫినెట్ గా ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా లెవెల్స్ మారిపోతాయి. సో డెఫినెట్ గా రిజర్వ్స్ పెరుగుతాయి, ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బ్యాంకుల్లో డాలర్స్ పెరుగుతాయి. ఆ డాలర్స్ వల్ల మనకి రేపొద్దున క్రూడ్ కొన్నా లేకపోతే ఏదైనా ఫెర్టిలైజర్స్ కొనాలన్నా ఇబ్బందులు ఉండదు. మళ్ళీ $690 billion లేకపోతే $700 billion వచ్చామనుకోండి, ఇక మళ్ళీ టెన్షన్ ఉండదు. సో అది తగ్గుతున్నప్పుడు మనకు కొంచెం టెన్షన్ వచ్చింది. మళ్ళీ కొనుక్కోవాలంటే, అంటే అసలు లేకుండా కాదు, మనకి కొనుక్కోవాలంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలంటే మీకు క్రూడ్ మనకి రిజర్వ్స్ 2 months ఉంటాయి. మళ్ళీ 2 months పెట్టుకుంటే ఇంకో 30-40% తగ్గుతాయి. సో రిజర్వ్స్ తగ్గుతున్నప్పుడు టెన్షన్ కాబట్టి కొనద్దు అని చెప్పింది అందుకనే. సో రిజర్వ్స్ మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి త్రూ బ్యాంక్ అన్నా కానీ, ఇప్పుడు దీంట్లో ఈక్విటీ కూడా ఇస్తే ఇక్కడ నుంచి కూడా యూటర్న్ తీసుకుంటే అప్పుడు ఇంకా పుష్కలంగా డాలర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. స్టిల్ డాలర్ డామినేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే డాలర్ డామినేషన్ దాకా కంటిన్యూ అవుతుందో అక్కడ దాకా ఈ డాలర్ ఎక్కువేషన్ ఉండాలి. అంటే మనకి ఫారెక్స్ రిజర్వ్ డాలర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఏది కొన్నా డాలర్స్ లోనే పే చేయాలి మనం స్టిల్ ఇంకా అన్ని కంట్రీస్ కూడా. సో అందుకని మనం దాన్ని ఇంకా కొంచెం మెయింటైన్ చేస్తూ దాన్ని బట్టి ముందుకెళ్ళాలి కాబట్టి దాన్ని ఎక్కువ చేసుకోవడమే మంచిది. సరైన సమయంలో ఇప్పుడు కనుక ఇస్తే డెఫినెట్ గా మనకి రిజర్వ్స్ ఇంకా పెరిగే. ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పారుగా, వడ్డీ రేట్ల పెంపుదల ఉండదని క్లారిటీ ఇచ్చారు. అదేమన్నా మార్కెట్లకు ప్లస్ అవుతుందా? 100%. ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది, పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అనుకున్న దానికంటే లాస్ట్ కొంచెం క్రూడ్ వల్ల పెరిగిందే కానీ మిగతా ఫుడ్ వల్ల కానీ వాటి వల్ల అదర్ ఇది వల్ల పెరిగింది కాదు. క్లియర్ గా చెప్పాడు ఆయన, ఓన్లీ క్రూడ్ వల్ల పెరిగింది. క్రూడ్ డౌన్ అవుతుంది కాబట్టి మనకి టెన్షన్ ఏం లేదు, మళ్ళీ వస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టు 100% అది దిగొచ్చింది, కొండ దిగొచ్చింది. సో మనకి ఇంకా భయం లేదు. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం. అప్పుడు వాళ్ళు యుఎస్ లో వాళ్ళ ఫెడ్ ఇది అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ అందుకనే వాళ్ళు 16 members లో 8 members 80% డిసెంబర్ లోపల, రేపు 29th ఉంది, జూలై 29th కానీ నెక్స్ట్ మీటింగ్, నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ కానీ, ఆ మీటింగ్ లో ఎక్కడో చోట డిసెంబర్ లోపల మీకు 25-50 బేసిస్ ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి అనే వాళ్ళు జారీ చేస్తున్నారు, అది డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే బ్యాలెన్స్ అవుద్ది, లేకపోతే కష్టం అవుద్ది అనే ఉద్దేశంతో. మనకు ఆ టెన్షన్ లేదు. సో మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు బాగానే ఉన్నాయి. సో అన్ని పారామీటర్స్ అన్ని కరెక్ట్ లెవెల్లో ఉన్నాయి. మార్కెట్ టేక్ ఆఫ్ టైమ్ లో ఉంది. ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి అనేది, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రిగర్ పాయింట్.
ప్రభు గారు, ఇంకొక అంశం కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించి కూడా అటు ఇండియా నుంచి ఇటు యుఎస్ నుంచి కూడా ఒక సంకేతాలు అంటే పాజిటివ్ సైన్స్ అయితే కనపడుతున్నాయి. సో ఆ డీల్ సెట్ అయిన తర్వాత మార్కెట్లు ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే యూకే, యూరోపియన్ యూనియన్ మనతో అగ్రిమెంట్ చేసుకున్నాయో వాళ్ళే వచ్చారు. ఇప్పుడు యూకే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మారుతున్నారు, స్టార్మన్ మళ్ళీ రిజైన్ చేశారు. సో అట్లా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు మనల్ని ఏలిన వాళ్ళు, సో వాళ్ళు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని రకాలకి ఇబ్బంది పడతారు. మన కోహినూర్ వద్యం వాళ్ళ దగ్గరే ఉంది, స్టిల్ ఇవ్వలేదు. అది ఇచ్చేదాకా ఉంటారు. సో అది మనకి ఇచ్చేయాలి ఎట్టి పరిస్థితిలో. ఇంకా అసలు అన్ని దేశాల నుంచి దోచుకొని పెట్టుకున్న సొమ్ము వాళ్ళది. ఎన్నాళ్ళు ఉంటది? కష్టపడి వచ్చింది కాదు అది, దోచుకొని పెట్టుకుని దాచుకున్న సొమ్ము వాళ్ళది. ఎంతకాలం ఉంటది? సో డెఫినెట్ గా అందుకనే ఇబ్బంది పడుతున్నారు. సో మనకి ఒకప్పుడు పొజిషన్ ఎలా ఉందో, మనకు ప్రైమ్ మినిస్టర్ లాగా మారినప్పుడు మనకు 12 years నుంచి బ్రహ్మాండంగా ఉన్నాం. అందుకే ఎక్కడ చూసినా ఇండియా స్ట్రాంగ్ ఉంది, మంచి లీడర్, స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు. సో పార్టీ పరంగా నేను చెప్పట్లేదు, కానీ స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్కెట్ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాలసీలు బాగుంటాయి, పాలసీలు కంటిన్యూషన్ అవుతాయి, అదే కంటిన్యూ అవ్వాలి. అప్పుడేముందంటే చేంజెస్ ఉండవు. సో డెఫినెట్ గా అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా బయట నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా మళ్ళీ అట్లా ఇండియా సైడే చూస్తున్నారు. మీరు గుర్తుందో లేదో, మీకు మొన్న యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇండియాతో యుద్ధం వద్దు, పాకిస్తాన్ తో జరిగేటప్పుడు యుద్ధం ఆపేయండి అని ఎవరు చెప్పారు? ఇటు ఇండియా చెప్పలేదు, అటు వాళ్ళు చెప్పలేదు. మిగతా కంట్రీస్, ఇన్వెస్ట్మెంట్ చేసే కంట్రీస్ చెప్పినాయి, మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దయచేసి అక్కడ దాన్ని ఆపేస్తే మంచిదని ఉద్దేశంతో. అండ్ అందరి అభిప్రాయం అక్కడే ఉంది. సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే ఓన్లీ ద కంట్రీ ఇండియా, నో అదర్. ఎందుకంటే యుద్ధాలు వద్దు అని ఫస్ట్ నుంచి ఆయన పాడుతూనే ఉన్నారు కదా, మన ప్రైమ్ మినిస్టర్ గారి పాట, యుద్ధాలు వద్దు, మనకి యుద్ధాల టైం కాదు అని. సో అది ఎవరు పాటించట్లా, మనం తప్ప. న్యూట్రల్ గా ఉన్నాం అందరితో, అటు సైడ్ న్యూట్రల్ గా ఉన్నాం, ఇటు సైడ్ న్యూట్రల్ గా ఉన్నాం, బ్యాలెన్స్ చేసుకుంటూ. సో డెఫినెట్ గా అందుకనే అందరూ మనకి ఇప్పుడు మన సైడ్ కి వచ్చారు. ఈ అగ్రిమెంట్ కి, ఎఫ్టీ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు యుఎస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఆ 12.5% కూడా ఎగిరిపోయినట్టేగా, మనకి టరీఫ్ లేనట్టేగా, కోర్టు దాకా వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ట్రంపే చెప్తారు కదా, వాళ్ళు కనుక ఫ్రీ ట్రేడ్ ఎఫ్టీ అగ్రిమెంట్ అయితే డెఫినెట్ గా అది మంచి తరమే కదా. ప్రభు గారు, ఫైనల్ గా ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఇది రైట్ టైమేనా? ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళ వ్యూని బట్టి ఉంటుంది, షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, బ్రాడర్. ఎందుకంటే వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మల్టీ ఫోల్డ్ అవుతుంది. అంటే మల్టీ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే అదొక వంతు, మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకుంటే రొటేషన్ చేసుకోవాలి. సో మనకి దీని ప్రకారం ఇప్పుడు ఎట్లా అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి 2 days అప్, 2 days డౌన్ అట్లా ఉంది కాబట్టి ఆ రకంగా చేసుకునే వాళ్ళు దాని ప్రకారం ఇంకా కంటిన్యూ చేయొచ్చు. మేబీ ఎక్కడి దాకా అంటే నవంబర్ దాకా ఇదే పరిస్థితి ఉంటుందా అంటే ట్రంప్ సీట్ లో ఉండేదాకా ఇదే పరిస్థితి ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. అక్కడే కాదు, ఇండియాలో కూడా. ఇండియాలో 600 points అప్ అండ్ డౌన్, 400, 500 points ఇది వరకు లేదు కదా. ఇప్పుడు 100 points, ఒకప్పుడు 30-40 points, దాని నుంచి 100 points కి వచ్చాం. 100 నుంచి 400-500 points ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఏంటి $5 trillion, $6 trillion అప్ అండ్ డౌన్ అవుతాయి అక్కడ. సో ఇది మనం తట్టుకోలేం కదా. ఇక్కడ చూస్తే దాన్ని చిన్నగా ఇక్కడ తీసుకొచ్చారంటే ఇండియాలో కూడా తీసుకొచ్చారు. సో డెఫినెట్ గా అంటే ట్రేడర్స్ కూడా ఆ పల్స్ పట్టుకున్నారు. ఎవరిది? ట్రంప్ పల్స్ పట్టుకున్నారు. ఫ్రైడే ఈవినింగ్ నెగిటివ్ గా మాట్లాడతాం, మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేసరికి దాన్ని రివర్స్. సో ఇట్లా ట్రేడర్స్ కూడా కొంచెం ఆయన వల్ల కొంచెం నిజంగా ట్రేడర్స్ అందరికి ఆయన దండం పెట్టచ్చు. ఎందుకంటే ఆయన ఇచ్చినట్లు లెక్క. రైట్ సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మార్కెట్ పల్స్ లో మీ విలువైన సలహాలు, సూచనలు అందించినందుకు. ఇది ఇవాళ